సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం అస్థితో యోగధారణం. 12వ శ్లోకం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యహారన్ మమానుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమం గతిం. 13వ శ్లోకం. అష్టమోధ్యాయ అక్షర బ్రహ్మ యోగ. ఈ 2 శ్లోకములకు తాత్పర్యము: సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు అనగా సహస్రారమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునర్చువాడు పరమగతిని అనగా మోక్షమును పొందును.